guys, welcome to another video on JavaScript. అయితే మనం అసింక్రనస్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటిని డీల్ చేయడంలో ద లాస్ట్ పార్ట్ ఈస్ బేసికలీ అసింక్ అవైట్ అనమాట. సో అసింక్ అవైట్ అనేది మనం ఎట్లా వాడతాం అనేది తెలుసుకునే ముందు మళ్ళీ ఒకసారి ప్రామిసెస్ గురించి చిన్న రీక్యాప్. ఏంటంటే మనం ప్రామిసెస్ వాడుతున్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే .then అని పెట్టుకునే వాళ్ళం కదా. సో .thenలో ఆ ప్రామిసెస్కి సంబంధించిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి, దాంతో డీల్ చేయడానికి .thenలో పెట్టుకొని ఒకవేళ ఎర్రర్స్ ఏమైనా వస్తే అవన్నీ క్యాష్లో పెట్టుకునే వాళ్ళము. లాస్ట్కి ఫైనల్లీ ఇలా ఉండేది. ఓకే కదా, చూడకపోతే చూడండి ఒకసారి ప్రీవియస్ వీడియోనే. సో ఇది ప్రామిసెస్ బేసికల్లీ కదా. అయితే మీరు గమనిస్తే ఈ కంటెంట్ అంతా దెన్ లోపలనే యాక్సెస్ అవుతుంది, వేరే ఎక్కడ అవ్వదు. ఒకవేళ ఎర్రర్ వస్తే క్యాచ్ లోపలనే యాక్సెస్ అవుతుంది, ఇంకెక్కడ అవ్వదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్ చేస్తున్న కోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 2 3 4 5 అని లైన్స్ ఉన్నాయి. ఓకే, 4th లైన్లో మన ప్రామిస్ ఉంది. మన ప్రామిస్ అనేది 4th లైన్లో ఉంది. మిగతా లైన్స్ అని నార్మల్ కోడ్ అనుకుందాం. అయితే ఈ కోడ్ యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్గా రన్ అవుతుంది. అంటే అక్కడ బ్లాకేజ్ ఏం లేకుండా 4th లైన్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఆగకుండా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది కదా. 4th లైన్ని 5th లైన్లో మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే పెండింగ్ అని కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అవైట్ అనేది మనం ఎలాంటి టైంలో మనం వాడతామంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అవైట్ అని నేను 4th లైన్లో పెట్టేసుకుంటే 5th లైన్కి వెళ్ళే ముందు 4th లైన్ కంప్లీట్ అయ్యే వరకు ఆగుతుంది అనమాట బేసిక్గా. ఎందుకంటే ఆ వెయిట్లోనే వెయిట్ అని ఉంది కదా, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు అది రెస్పాన్స్ రిజెక్ట్ అయినా అవ్వచ్చు, యాక్సెప్ట్ అయినా అవ్వచ్చు, ఏదో ఒకటి. కానీ అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఆగిపోతుంది. ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి మనకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిస్ పెట్టుకున్నాము, ప్రామిస్ అయిపోయిన తర్వాత కింద కన్సోల్ లాగ్ చేస్తే ఏమవుతుంది మనకి బేసిక్గా అంటే పెండింగ్ అని పడేది ముందు కదా. అయితే ఒకవేళ కొంచెం ఇట్లా పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ నేను అవైట్ అని రాసుకున్నాను అనుకో, ఇక్కడ అవైట్ అని రాస్తే ఇక్కడ నీకు పెండింగ్ ఉండదు, ఇంకా పెండింగ్ ప్లేస్లో రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకే, కానీ నార్మల్ రెస్పాన్స్ మాత్రమే వస్తుంది, ఎర్రర్ రాదు. ఎర్రర్ డైరెక్ట్గా ప్రింట్ అవ్వదు. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకో, ప్రామిస్ రిజెక్ట్ చేసింది అనుకుంటే, ప్రామిస్ రిజెక్ట్ చేస్తే అది డైరెక్ట్గా లాగ్ అవ్వదు. దానికి మనం మళ్ళీ ఏం చేయాలి, సింపుల్గా ఇప్పుడు దెన్ క్యాచ్ ఇలా వాడుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ట్రై క్యాచ్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ట్రై క్యాచ్ అనమాట. ఓకే, సో ట్రైలో ఏముంటుంది, పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అదంతా ట్రైలో ఉంటుంది. క్యాచ్ లోపల ఎర్రర్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్యాచ్లోకి వచ్చేస్తాయి. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు గనక అవైట్ అని వాడాలి అనుకుంటే, ఓకే, అవైట్ అనేది ఏమన్నా వాడాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఒక ఫంక్షన్ లోపలే ఉండాలి. ఫంక్షన్ లోపలే ఉంటుంది అవైట్ అనేది. ఆ ఫంక్షన్ కూడా అసింక్ ఫంక్షన్ అయి ఉండాలి. ప్రామిసెస్లో దెన్ను క్యాచ్ అని పెట్టుకునే బదులు ఏం చేయవచ్చు అంటే అవైట్ పెట్టేసుకోవచ్చు. అయితే అవైట్ పెట్టుకున్నప్పుడు నార్మల్ రెస్పాన్స్ వస్తే డైరెక్ట్గా లాగ్ అయిపోతుంది అనమాట. రెస్పాన్స్ పెండింగ్ ఉండదు, ఇంకా పెండింగ్ అనే కాన్సెప్టే లేదు ఇంకా అవైట్ వాడినప్పుడు. ఓకే, కానీ ఎర్రర్ వస్తే మాత్రం ట్రై క్యాచ్ వాడాలి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలంటే కనుక. ఓకేనా, ఇక్కడ వరకు గుర్తుపెట్టేసుకోండి. ఇంకోటి అవైట్ వాడాలి అంటే అది ఖచ్చితంగా ఫంక్షన్ లోపలే ఉండాలి. ఆ ఫంక్షన్ కూడా అసింక్ ఫంక్షన్ మాత్రమే అయి ఉండాలి. అది మీకు డైరెక్ట్గా చూపించాలంటే నేను ఒకసారి మన కోడ్లో చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు మనం ప్రీవియస్ కోడ్లోకి వచ్చేసినాము. మనం ప్రామిసెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రాసిన కోడ్ ఇది ఎగ్జాక్ట్లీ, నో డిఫరెన్స్. ఆ ఫైల్ నేమ్ ఒకటి అసింక్ అని మార్చుకున్నాను అంతే. సో గెట్ మనీ పెట్టేసుకొని లోన్ అక్కడ రీడ్ చేసుకుంటూ ప్రామిస్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. సెట్ టైం అవుట్ పెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ ఒకవేళ లోన్ కంటే ఎక్కువనే ఉంటే బారోవర్ రిటర్న్ ద మనీ, లేదంటే బారోవర్ డిడ్ నాట్ రిటర్న్ ద మనీ. దీనికి రెస్పాన్స్, దీనికి రిజెక్ట్, అంతే. సో ఇక్కడ వరకే ఉంది ఇది, దీంతో మనకి ఇంకా పని లేదు. ఓకే, సో దీన్ని మనం కాల్ చేయాలంటే నార్మల్గా ఎలా చేస్తాము, గెట్ మనీ అని కాల్ చేస్తాం అంతే కదా. గెట్ మనీ, అక్కడ నెంబర్ ఏదో ఒకటి, అంటే లోన్ అమౌంట్ పంపించాలి కాబట్టి 1000, ఈసారి 100 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ 100 పంపించిన. నాకు తెలిసి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మనం ఏమి కన్సోల్ లాగ్ చేయట్లేదు ఇక్కడ నుంచి. సో మనం ఏం చేయవచ్చు అంటే .then. ఇది ఎప్పుడు అంటే నార్మల్ సినారియోలో .then నుంచి మనం ప్రామిసెస్ అనేవి వాడుకుంటాం కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇది డైరెక్ట్గా. ఓకే,
రెస్పాన్స్ ఏమొచ్చింది, బారోవర్ రిటర్న్ ద మనీ. ఇక్కడికి బాగుంది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే దెన్ అని వాడకుండా ఒక పని చేస్తా. ఈ గెట్ మనీని ఒక వేరియబుల్లోకి యాడ్ చేసుకుంటాను. చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది. రెస్పాన్స్ అని పెట్టేసుకొని గెట్ మనీ. ఇప్పుడు డైరెక్ట్గా రెస్పాన్స్ని నేను ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ దిస్ రెస్పాన్స్ సేవ్ చేసుకుంటే ప్రామిస్ పెండింగ్ అని ఉంది. అక్కడ మనకేం రావట్లేదు. ఓకే, దీని బదులు నేను ఏం చేయవచ్చు అంటే ఫస్ట్ అవైట్ వాడాలి అంటే ఖచ్చితంగా అసింక్ ఫంక్షన్ అయి ఉండాలి. ఖచ్చితంగా నీకు వేరే ఆప్షన్ లేదు. సో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. సో గెట్ మనీ ఆల్రెడీ ఉంది కాబట్టి గెట్ రెస్పాన్స్ అని పెట్టుకుందాం. ఒకటి ఏదైనా పెట్టుకోవచ్చు. అసింక్ అని పెట్టుకున్నాను ఇక్కడ. ఓకే, అసింక్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఈ ఫంక్షన్ లోపల ఇదంతా పెట్టేసుకొని ఓకే మొత్తం కాపీ పేస్ట్, ఏం డిఫరెన్స్ లేదు. ఫంక్షన్ లోపల పెట్టుకున్నా అంత డిఫరెన్స్ అంతే. ఇక్కడ అవైట్ ఇది ఒకటి కొత్తగా యాడ్ అయింది, ఇక్కడ ఒకటి కొత్తగా యాడ్ అయింది అసింక్ అవైట్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అవైట్ అనేది అసింక్ లోపలే వర్క్ అవుతుంది, అసింక్ ఫంక్షన్ బయట వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను అసింక్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఏదో చూపించేస్తుంది అప్పుడే. అవైట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఓన్లీ అలౌడ్ విత్ ఇన్ అసింక్ ఫంక్షన్స్ అండ్ అట్ ద టాప్ లెవెల్స్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, మాడ్యూల్స్ టాప్ లెవెల్ అంటే ఏంటో మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అదంతా అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. సో అవైట్ ఇక్కడ సింపుల్గా అసింక్. ఓకే అయిపోయింది. సో ఇది ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి దీన్ని నేను కాల్ చేసుకుంటాను ఒకసారిగా. సో దీన్ని కాల్ చేసుకున్నా కదా. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తే ఇదిగో బారోవర్ రిటర్న్ ద మనీ వర్క్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1000 కాదు, 1000 కూడా కాకుండా ఇంకొంచెం ఎక్కువ అడిగి చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏంటి చెప్పినా కదా, పాజిటివ్ రెస్పాన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. పెండింగ్ అని రాలేదు మనకి, ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ అయిపోయింది, పెండింగ్ రాలేదు. అయితే ఇప్పుడు మనం పాజిటివ్ కాకుండా నెగిటివ్ రెస్పాన్స్ అంటే ఎర్రర్ వచ్చేలాగా ట్రై చేద్దాము. ఎర్రర్ పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తే ఇదిగో అన్కాట్ ఇన్ ప్రామిస్ బారోవర్ డిడ్ నాట్ రిటర్న్ ద మనీ ఇది వచ్చింది. ఇది రిటర్న్ అయింది, కానీ ఇది మనది కాదు. అంటే మనం ప్రింట్ చేస్తున్న ఎర్రర్ కాదు, ఇది బ్రౌజర్ ఎర్రర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్రర్ తీసేసామనుకో, ఇక్కడ ఏం కనిపించదు నీకు. ఇంకా మనం ఎర్రర్స్ సెండ్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి అంటే ట్రై క్యాచ్ వాడాలి. ట్రై ఒకటి, క్యాచ్ ఒకటి. ఓకే, అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ట్రై లోపల డైరెక్ట్గా దాన్ని వాడుకోవడం అలా ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ అని ఉందా, రెస్పాన్స్ని బయటనే ఉంచేసి ఈ ట్రై లోపల దాన్ని నేను ప్రింట్ చేస్తానంటే వర్క్ అవ్వదు. అలాగే ఇది పనిచేసేది. ఒకసారి చూద్దాం. ఒకసారి నీకు అర్థమైపోతుంది నేను ఏమంటున్నాను. క్యాచ్ లోపల ఒక వాల్యూ పెట్టుకుంటాం కాబట్టి ఏదో ఎర్రర్. ఓకే, ఎర్రర్ మెసేజ్. దీన్ని సేవ్ చేసి చూద్దాం ఒకసారి. ఎర్రర్ వస్తుంది, కానీ మనం అనుకుంటున్న ఎర్రర్ కాదు, అది ట్రై క్యాచ్ రిలేటెడ్ ఎర్రర్. అది చూద్దాం. ఇదిగో మళ్ళీ సేమ్, నో డిఫరెన్స్. అయితే మీరు ఏం చేయాలంటే దీన్ని లోపల పంపించాలి. అండ్ నా సడన్లీ అదిగో ఇప్పుడు బ్రౌజర్ ఎర్రర్ రావట్లేదు, మన ఎర్రర్ ఇది. ఎందుకంటే డిజేబుల్ కూడా చేయలేదు, ఎనేబుల్లోనే ఉంది. అయినా కానీ బ్రౌజర్ ఎర్రర్ కనిపించట్లేదు. బ్రౌజర్ మనల్ని వార్నింగ్ ఇవ్వట్లేదు మనకి, ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని హ్యాండిల్ చేసుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని కూడా ట్రై లోపలే పెట్టాలి మనం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే మీకు ఇది అర్థమవుతుంది యాక్చువల్లీ. ఎందుకు చూడండి, ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ని ఏం చేయాలి, ట్రై చేయాలి, అటెంప్ట్ చేయాలి. ఇది ఈ పార్ట్ని ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి దాన్ని ట్రైలో పెట్టుకొని వర్కౌట్ అయింది అనుకుంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఫైన్. వర్కౌట్ అవ్వకపోతే అక్కడితో ఆగిపోయి ట్రై బ్లాక్లో ఉన్నదంతా ఆగిపోయి డైరెక్ట్గా క్యాచ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ ఎర్రర్స్ అన్నీ ఈ వేరియబుల్లోకి అసైన్ అయిపోతాయి డైరెక్ట్గా. సో ఇప్పుడు ఎర్రర్లో మనం ఏంటి, ఈ ఎర్రర్లో అసైన్ అయిన వాల్యూ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం రిజెక్ట్ చేసిన వాల్యూ ఇదిగో బారోవర్ డిడ్ నాట్ రిటర్న్ ద మనీ యాజ్ ఇట్ ఈస్. అది ఇక్కడ ప్రింట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఇక్కడ నుంచి వచ్చింది అది. సో ఇది ఎర్రర్ కదా, రిజెక్ట్ అయింది. ఆ రిజెక్ట్ అయిన ఎర్రర్ ట్రై చేసినప్పుడు ఏమైందంటే ఇది వర్కౌట్ అవ్వలేదు, రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినప్పుడు క్యాచ్లోకి వచ్చింది. క్యాచ్లో ఆ బారోవర్ డిడ్ నాట్ రిటర్న్ అనే రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఈఆర్ఆర్లోకి అసైన్ అయిపోయిన వాల్యూ 21లో మనకి ప్రింట్ అవుతుంది సింపుల్గా. దీనికి మించి ఏం లేదు, చాలా సింపుల్ యాక్చువల్లీ.
ఒకవేళ మీకు ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది, ఎర్రర్ హ్యాండ్లింగ్ అవసరం లేదు అంటే కనుక మీకు ఏం టెన్షన్ లేదు, ఇవన్నీ రాయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ట్రై క్యాచ్ వాడటం అనేది అదొక గుడ్ ప్రాక్టీస్ బేసికలీ. అది లేకపోతే కొంచెం బేసికలీ ఈ ప్రోగ్రామింగ్లో కూడా కొన్ని గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం తర్వాత. కానీ ప్రస్తుతానికి ఇది చూడండి. ఓకే, సో ఇది క్లోజ్ చేద్దాం ప్రస్తుతానికి. ఇది చూస్తే ఇక్కడ నేను ట్రై క్యాచ్ పెట్టట్లేదు, ఓన్లీ పాజిటివ్ రెస్పాన్సే వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇలాంటప్పుడు నాకు ఓపెన్ చేసి చూస్తే ఇమీడియట్గా మనకు అది అనిపించేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నాకు పెండింగ్ అనేది లేదు, దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ వాడేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అసింక్ అండ్ అవైట్. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఈజీగా అర్థమైపోతుంది. కానీ ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇప్పుడు 3 టైప్స్ మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి, ప్రామిసెస్, కాల్ బ్యాక్స్, అసింక్ అవైట్, ఈ 3 కూడా రకరకాలుగా అన్ని రకాల యూస్ కేసెస్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా స్టక్ అయినా, ఎక్కడైనా డౌట్స్ వచ్చినా యూ కెన్ ఆల్వేస్ పోస్ట్ ఎ కామెంట్, నేను అవైలబుల్గా ఉంటాను. సో కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే దానికోసం ఇంకో సపరేట్ వీడియో చేసేద్దాం, ప్రాబ్లం లేదు. సరేనా, దట్స్ ఆల్. ఓకే, యా, ఆల్రైట్ గైస్, బాయ్.